అందరికీ నమస్కారం. ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. వాళ్ళు చెప్పిన మాటలు అంతా కూడా బాగా మనసు పెట్టి వింటాం. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చేది. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇందాక చెప్పినాను, ఎఫర్ట్ ఎంత ఇంపార్టెంట్, అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ మన ఆలోచన. దీంట్లో ఏం బ్యూటీ అంటే శారీరక రూపం సరి అయిపోయినా మనం దాని గురించి ఆలోచించకుండా ఫ్రీగా ఉన్నప్పుడు అది ఈజీగా వచ్చేస్తుంది. మిగిలిన వాటికే ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలి. దీనికి డయట్ ఎక్సర్సైజ్ ఇష్టంగా చేస్తే అది పెద్ద ఎఫర్ట్గా అనిపించదు. కొన్ని రోజులు అయిన తర్వాత ఒక్కొక్కసారి చెప్తాం, నువ్వు అన్నీ కూడా ఆపేసి వదిలే, దాని గురించే ఆలోచించొద్దు అని చెప్పినప్పుడు ఈజీగా వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ కన్సీవ్ అవుతున్నారు. కొన్నిసార్లు వాళ్ళు ఇష్టంగా వదిలిపెడతారు, బాధపడడం, ఎదురు చూడడం. కొన్నిసార్లు సందర్భం అట్లా వచ్చేస్తుంది. ఆ పాయింట్ వీడియోలో గమనించండి. ఇక్కడ వచ్చి చెప్పేవాళ్ళు దాన్ని గమనించినప్పుడు ఇది పెద్ద విషయమే కాదు. కొద్దిగా లేట్ అయితే, ఇప్పుడు ఉండే సమాజంలో తొందర లేట్ అయిపోతే అదేదో ఫెయిల్ అయిపోయినట్టు, రాకుండా పోయేటట్టు అట్లా ఉంది అపోహ. దీంట్లో మాత్రం కాదు, ఏ విషయంలో అయినా అన్నీ తొందరగా రావాలి, రాకపోతే రాదేమో అని బాధపడాలి, అందుకని తొందరపడాలి. అందుకని దీంట్లో ఈ ఒక్క విషయం అందరికి బాగా అర్థం చేసుకొని ఫ్రీ అయిపోతే లైఫ్లో వేరే అన్ని విషయాలు కూడా బాగా ప్రశాంతంగా ఉండి అన్నీ సక్సెస్ఫుల్గా మనం చేసుకోగలుగుతాము. ఇప్పుడు తన ఎక్స్పీరియన్స్ చెప్తుంటారు. నేను కింది రావాళ్ళు మమ్మీని. నాకైతే ఇక్కడ హాస్పిటల్ ఉందని కానీ నాకైతే తెలియదు. నేను ఆ టైం టీవీ పెట్టుకొని చూసుకుంటుంటే మేడం ప్రోగ్రాం వచ్చింది. మేడం ప్రోగ్రాంలో అసలు నేను ఫస్ట్ కాంచి లాస్ట్ వరకు చూసా. పిల్లల గురించి ఎంతో శ్రద్ధగా చెప్తా ఉండేదానికే నేను ఇక్కడికి రావాలి, చూపించుకోవాలి. ఎందుకంటే పాప ప్రాబ్లం ఏంటంటే అందరూ సందకుండా పాప చాలా లావుగా ఉంటుంది. ఇప్పుడు కూడా హాస్పిటల్లో ఉంది, మేడం కూడా చూశారు. ఇప్పుడు కూడా చాలా లావు ఉంటుంది. నేను మొట్టమొదట మేడం నేను అడిగానంటే, లావుగా ఉన్న వాళ్ళకి పిల్లలు పుడతారా లేదు నాకు డౌట్గా ఉంది మేడం అని అడిగితే, కంపల్సరీ అమ్మా ఫలితం ఉంటుంది, నువ్వు వచ్చావు కదా అనింది. తర్వాత ఇక్కడికి వచ్చాము, బ్లడ్ టెస్ట్లు అయితే మేడం ఏం చెప్పిందో అదంతా మేము చక్కగా చేస్తున్నాం. వీడియోస్ కానీ ఇక్కడ చెప్పిన మేడం మాటలు కానీ అన్నీ నేను విన్నాము. తర్వాత మా అల్లుడిని తీసుకొని వచ్చి ఇద్దరికి టెస్టులు చేస్తే అబ్బాయిలో ఏం ప్రాబ్లం లేదు, అమ్మాయిలోనే ప్రాబ్లం ఉంది అని చెప్పారు. అనంటే సరే మేడం చూపించుకుందామంటే చూపించుకున్నాం. చూసి మేడం చూసి ట్యూబ్ టెస్ట్ చేయాలి పాపకి అనింది. అనంటే ఇక్కడ వీళ్ళు ఉన్నారు, ఇద్దరు సిస్టర్స్ తీసుకెళ్ళి కూర్చొని పెట్టుకొని మేడం ఆ రోజు ఏం చెప్పారంటే, ఒక రైతు అనేది ఒక భూమిని సాధ్య చేయకుండానే విత్తనాలు వేయటం అనేది జరగదు. అసలు పంట రాదు కదా, విత్తనాలు చల్లేస్తాము, పంట రాదు కదా. కాకపోతే ఏం చేయాలంటే దానికనేది ఒక ఎరువు అనేది వేసి దాని పంట కోసం ఎదురు చూడాలని చాలా చక్కగా చెప్పారు. నాకు చాలా బాగా నచ్చింది. అది అయితే అసలు నేను మర్చిపోలేకపోతున్నా ఆ మాటలు కూడా, ఇప్పుడు కూడా పదే గుర్తుకొస్తున్నాయి. తర్వాత సరే మేడం మేము ఏం చేసుకోవాలి అని మేడంని అడిగితే, ఇట్లాగా ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే మా కౌన్సిలింగ్ ఇచ్చారు, దాని ప్రకారం చేస్తున్నాం. తర్వాత అంటే వీడియోస్ చూపించారు కొన్ని, ఇలాగా డైటింగ్. మా పాప అంటే ఏదంటే తినేసేది, ఆయిల్ ఫుడ్ ఎక్కువ మేడం, ఆయిల్ ఫుడ్ చాలా తీసుకుంటుంది. ఆయిల్ ఫుడ్ వల్ల ఏంటంటే చాలా అసలు ఎక్కడ పట్టిన ప్లాటే దానికి. అప్పుడు మేడం ఏం చేసిందంటే డైట్ చెప్పారు. తర్వాత చూపించుకొని వెళ్ళిపోయారు. అసలు కొంచెం ఇక్కడికి వచ్చిన తర్వాత నేనేమనుకున్నానంటే, ఏంది ఇంత లేటు, తొందరగా వెళ్ళిపోతే బాగుండు, తొందరగా చూపించుకుంటా అనుకుంటా ఉన్నా. కాకపోతే ఈ లేటులోనే నేను తెలుసుకునేది చాలా ఉంది. చెప్పటం కానీ ఎలాగుండాలి, భర్తతో ఎలా ఉండాలి, ఎలాగెలా ఉండాలి, అసలు కోపం రాకుండా ఎలా ఉండాలి, అన్నీ అసలు నాకు చాలా బాగా నచ్చింది మేడం అని చెప్పింది. నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియోస్ తీసుకెళ్ళి ఆ వీడియోస్ చూసి మళ్ళీ 5 రోజుల తర్వాత వచ్చి టెస్ట్ చేయించుకొని ట్యూబ్ టెస్ట్ చేయించుకొని పోయి మళ్ళీ 5 రోజులకు మళ్ళీ వచ్చి మందులు వాడుకుంటాం. వచ్చి కరెక్ట్గా మేము 5 నెలల కంటే ఎక్కువే వాడలేదు, 5 నెలలే వాడాం మేడం. 6 నెలల లోపల పాప వచ్చి నాకు పీరియడ్స్ అవ్వలేదు అని అంటే, సరే మేడం కాడికి వెళ్దామంటే మేడం గుడ్ న్యూస్ చెప్పారు, మీ అమ్మాయి
గర్భం నిలబడింది అనేసి చెప్పిన ప్రకారం మేము మేడం ఏ టైంలో చెప్తుంది పలానా టైం రావాలరా అంటే ఆ టైంకల్లా చూపించుకున్నాము. పాపకు వచ్చి హార్ట్ బీట్ స్టార్ట్ అయింది. 3వ నెల నుంచి హార్ట్ బీట్ స్టార్ట్ అయిందంట. నిజంగా మేడం నేను అలాగే అనుకున్నాను, 6వ నెల నుంచి కదా బేబీ కదిలేది అని. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్క మూమెంట్స్ ఉన్నాయి. 3వ నెల నుంచి పాపకి హార్ట్ బీట్ స్టార్ట్ అయింది అని వీళ్ళని చెప్తుంటే నాకు చాలా అసలు ఆశ్చర్యం అయిపోయింది మేడం. అప్పటి నుంచి నేనేం చేశానంటే బేబీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాను. అసలు పుట్టిన పేరు పెట్టుకొని పిలుచుకునేదాన్ని, ఆటి ఆటి అని పిలుచుకుంటూ పట్టు మీద చేయి పెట్టి ప్రతిరోజు నువ్వు చేయది మానేది, ఉండవే నీకు హెల్తీ అని బేబీ పుట్టాలి, మేడం చెప్పింది కదా మనకు చెప్పలేదనేది. ఏం మాట్లాడుతూ ఉండేదాన్ని. తర్వాత 9 నెలలు నిండిపోయిన తర్వాత కూడా అసలు మేడం చెప్పిన ప్రకారం నడుచుకున్నాం. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయించమన్నారు. తర్వాత మెట్లెక్కి 10 సార్లు మెట్లెక్కి 10 సార్లు దిగుతూ ఉండాలని చెప్పారు. అంత పెద్ద పాపకు అసలు నేనైతే ఫ్రీగా అమ్మాయిలో అర్థం నేను అనుకోలేదు. అసలు ఎంత తేలిగ్గా కాన్ఫిడెన్సారంటే అసలు ఒక్కో ఫీలింగ్ నాకు ఏడగాని వచ్చానంటే ఒకే ఒక ఫీలింగ్ ఉంటుంది. అసలు నేను హాస్పిటల్కి వచ్చినట్టు రాను, వీళ్ళు మా బంధువుల్లాగా అంటే అమ్మలాగా వచ్చి నేను మేడం అడుగుతా, మేడం మా పాప సులువుగా కంటదా అంటే నాకు ఇంగ్లీష్ రాదు, నేను పెద్దగా చదువుకోలేదు. మేడం దగ్గరకు వచ్చి నువ్వు అడిగినప్పుడు మేడం ఏం చేసేదంటే నేనున్నాను, నేను చూసుకుంటాలేవే అని చెప్పేది. ధైర్యంగా ఉండేది. మా అమ్మ ఒక ధైర్యం ఇచ్చింది అన్నట్టుగా ఉండేది. తర్వాత ఏం చేసేదానికంటే వదిలేసేసి మేడం మా పాపకు తేలిగేటట్టుగా చూడు మేడం అని అంటే నేను చూసుకుంటాలే అని చెప్పేది. తర్వాత వచ్చిన కరెక్ట్గా ఉదయం వస్తాము, కరెక్ట్గా సాయంత్రం కల్లా తేలిగ్గా పాప ఇంత లావున్న పాప హెల్దీ అయిన బిడ్డనిచ్చింది, పాపనిచ్చింది. తర్వాత అది అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ 3 సంవత్సరాలకి మళ్ళీ పాపకి అట్లాగే ఉండింది. అంటే కొంచెం గ్యాప్ ఇస్తా వస్తుంటే మేడం దగ్గరకు వస్తే 3 సంవత్సరాలు అయిపోయింది కదా, పిల్లలు పుట్టేదానికి టాబ్లెట్ పెడతాలేవే అని ఇంతే. ఆ టాబ్లెట్ పెట్టింది ఇంతే. కరెక్ట్గా ఎన్ని రోజులు 1 నెల కూడా వాడుకోలేదు. మళ్ళీ గర్భం వచ్చింది, ఇంకో పాపను పుట్టింది. 2 పాపలు పుట్టిన తర్వాత చాలా లేట్ వచ్చేసింది. 6-7 సంవత్సరాల గ్యాప్ వచ్చింది మేడం. ఇప్పుడు పుట్టింది అబ్బాయికి 7 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఈ పాప ఏమన్నదంటే ఇంక పిల్లలు పుట్టరు నాకు, ఇక ఏం పుడతారు మమ్మీ, ఈ ఆడపిల్ల కాల్చని అడ్జస్ట్ అయిపోవాల్సిందే, నేను బాబు పుట్టరు నాకు అనింది. 7 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. ఇంక చూసారంటే అవ్వక అయిపోతారు అసలు. 7 సంవత్సరాలు, ఒక పాప 8, ఒక పాపకి 7 సంవత్సరాలు, ఇంక పిల్లలు పుట్టరు అని అనుకున్న సమయంలో అమ్మాయికి డేట్ చాలా అసలు బ్లడ్ పోతా ఉండింది. మేడం దగ్గరికి తీసుకొని వస్తే అదేం కాదులే పాపకు బాగా అయిపోద్ది, 3 సంవత్సరాలు 3 నెలల నుంచి ఇబ్బంది పెడతా ఉంది అసలు అనంటే ఏంటి మేడం చూస్తే థైరాయిడ్ ఉందంట పాపకి. గర్భసంచిలో వచ్చి నీళ్లు బుడుగులు ఉన్నాయి. ఈ నీళ్లు బుడుగులు ఇవన్నీ ఉంటే నేను మేడం ఉంటే ఇంక పిల్లలు పుట్టరంట, ఎందుకు పుట్టరు, మందులు పెడతాంలే పుడతారులే అని చెప్పి ఒక ధైర్యం నాకు. ఏదైనా సరే అయితే మేడం చూస్తే కొంచెం జంకతా మాట్లాడుతా, దూరంగా వెళ్ళిపోతా ఉంటాను, ఏ దగ్గరికి రావేంటుంటుంది వెళ్ళిపోతా అని అంటే మేడం పుట్టరా అని చెప్పానంట, మందులు పెడతానులే పుడతానులే అనింది. తర్వాత 15 రోజుల దాకా పాపకు అలాగే ఉన్న తర్వాత నేను రాను మానేసి, నాయన 15 రోజుల తర్వాత అవుతా ఉంది కదా, కొంచెం చూసుకొని తగ్గిన తర్వాత వెళ్దాంలే అని అనంటే మేడం చెప్పింది కదమ్మా 15 రోజులకు రమ్మని, మనం 15 రోజులకి వెళ్దామనింది. వెళ్ళిన తర్వాత ఏం చేసిందంటే మేడం మళ్ళీ ఏదో టాబ్లెట్లు రాసింది, కొంచెం బాగుందిలేవి, అవి చిన్న చిన్న నీళ్లు బుడుగులు ఉన్నాయి పోతాయి లేవి అనింది. ఒక స్పెషాలిటీ ఏం తెలుసా మేడం అంటే అప్పుడు కూడా ఏం చేసిందారంటే టాబ్లెట్స్ రాచ్చారంట పిల్లలు కలిగేదానికని, దాంట్లో టాబ్లెట్స్ పెట్టారు. ఒక పక్క ఈ అమ్మాయికి నీళ్లు బుడుగులు ఉన్నాయి, ఒక పక్క వచ్చి థైరాయిడ్ ఉంది. ఈ రెండుంటే కొంచెం కష్టమే కదా. వాటర్లోని రాసిన టాబ్లెట్స్ వల్ల దాంట్లోని బేబీ పెరిగి ఇప్పుడు కిసికి 3వ వాడు కూడా తేలిక అనిపించ ఎంత కష్టమో తెలుసా. అసలు పెద్ద ఆపరేషన్ చేసి వస్తుంది ఏంది, చాలా కష్టపడతా ఉంది అమ్మాయి. అంటే కొద్ది రోజులు దాలిన తర్వాత వచ్చింది కదా, ఎడమ వచ్చింది కాబట్టి చాలా బాధపడుతుంది. చార్జినంత వరకు చూస్తాను నేను అని చెప్పాను అన్నది. అట్లంటే సరే మేడం ఇష్టం వచ్చినట్టు చేయండి మేడం, పాప మేడం అన్న నేను చూసుకుంటాలే పోగా అని చెప్పానండి. ఆ తర్వాత ఈ పాపకు కూడా తేలిక కానిపోయింది. 3 పిల్లలు వీళ్ళు అయిపోయిన తర్వాత కూడా నేను వదిలిపెట్టను ఈ హాస్పిటల్ని, ఎందుకంటే మాకు ఇంకో చిన్న పాప కూడా ఉంది. పాపను కూడా తీసుకొచ్చి చూపించాను మేడం కాడ. కీర్తన, పెద్ద పాప పేరు కిన్నెరా, పాప పేరు కీర్తన. ఆ పాపకి పాప పుట్టింది. అసలు నేను ఇడ్లీ పెడుతుంటే మా పాప మాట్లాడుతుంది నాతో, చిన్న పాప మేడం అంత పెద్ద పాప లేదు అది. ఏంది మేడం ఏంది మమ్మ నువ్వు నా మీద ఎంత ఇష్టం నీకు,
అనేసి నాకే క్వశ్చన్ చేస్తుంది మేడం. అనుకున్నా మీరు చిన్న చేతిగా పిల్లలు కాదు ఈ హాస్పిటల్లో బాగా మీకు మాట్లాడి చెప్పుకున్న ఎన్ని బాగా ఫుడ్ అయినా బాగా పనిచేస్తున్నాయి అనేసి. మంచి హెల్తీ పిల్లలు. ఇప్పుడైతే మా పాప 6 నొప్పులు పడితే హాస్పిటల్లో ఉంది. ఇప్పుడే మేడం చూసి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు తేలిక కోసం ట్రై చేస్తుంది. అసలు నిన్న అడ్మిట్ చేసాము. నిన్న డాన్స్ నీకు ఎందుకు తేలిగ్గానే కనుక చేస్తాను, కొంచెం టైం పడుతుందిలే అని చెప్పి అనేసి. అది ఇక్కడికి ఉన్న సిస్టర్లకు కానీ మేడం కానీ కోపం వచ్చినట్టుగా నేనైతే చూడలేదు మా. నిజంగా అసలు ఎట్టుందంటే నాకు ఈ హాస్పిటల్ అంత ధైర్యం నాకు చాలా మందికి చెప్పుకున్నా. నా తరపున ఇప్పుడు విజిత వాళ్ళు కూడా వచ్చున్నారు. మా ఇళ్ళ పక్కన వాళ్ళను మా వదిన అవుతారమ్మ. చెప్పాను నేను పెద్ద పాప పుట్టినప్పుడు, చిన్న పాప పుట్టినప్పుడు చెప్పాను. వాళ్ళు కూడా వచ్చినారు. నిన్న డీప్ టెస్ట్ చేయించుకొని వచ్చున్నారు. మంచి ఫలితం అయితే నేను పొందాను ఈ హాస్పిటల్లో. అసలు నొప్పులు వస్తున్నప్పుడు మేడం కాదు సారు కూడా పక్కన ఉంటారు. ఇదైతే అసలు ఎవరు చేయరు. బాబాకి నొప్పులు వస్తుంటే సారే వచ్చి చూసి, అమ్మ పాప నొప్పులు పడుతుంది, టైం దగ్గరకు వచ్చేసింది, ఇంకా దాన్ని వేస్తుందమ్మని మొట్టమొదటి వచ్చి చెప్పేది సారే. మాకు ఒక తండ్రి వచ్చి ఏం చెప్తాడంటే, నీకు పాప పుట్టింది, నీకు మనవరాలు పుట్టింది, నీకు మనవడు పుట్టాడు, బాగా హెల్తీగా ఉన్నారమ్మా. ఏ ప్రాబ్లం లేకుండా పిల్లలకు కూడా మంచి హెల్తీగా పుట్టారు. అంటే ఒక పిల్లలకి కొంచెం నెలలు తక్కువ ఉన్నాయని హాస్పిటల్కి తీసుకుపోయింది కూడా లేదు. మా పిల్లలకైతే పుట్టడం ఇక్కడే పుట్టారు, బాగా చూసుకున్నారు. అసలు ఈ హాస్పిటల్కి అయితే నేను రుణపడి ఉంటా. నిజంగా మేడం నాకు చాలా సంతోషం మేడం. ఎవరైనా వచ్చి చూసి పంపించేస్తారు కానీ ఎంత ప్రేమైంది మేడం మీకు అసలు నాకైతే అర్థం కాదు మేడం. అందుకనే మేడం మీరంటే నాకు చాలా ఇష్టం మేడం. నిజంగా వాస్తవంగానే హాస్పిటల్లో అడిగి పెట్టంగానే నిజంగా వాస్తవంగా చెప్తున్నానమ్మా, ఇదైతే నేను అబద్ధం ఆడను. అసలు హాస్పిటల్కి అడిగి పెట్టంగానే అక్కడ సిస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ చూస్తే నాకు చాలా గౌరవకారం. వచ్చేసి అందరితో ధైర్యంగా మాట్లాడతా, వాళ్ళందరితో ఆడతా చాలా బాగుంటుంది అసలు హాస్పిటల్. మీకు అద్భుతంగా అసలు ఆ ఫలితం ఉంటుంది. నా మాటలు కాదు, నా జీవితంలో అనిపించిన మాటలు మా పాప వాళ్ళు కానీ చెప్పారంటే ఇంకా అసలు మీరు అసలు వర్క్ అయిపోతారు మేడం. నా జీవితంలో జరిగింది మేడం. అంటే చాలా బాగా, అంటే ఒక తల్లి ఒక ఇష్టం సంకల్పం అనేది ఎట్లా ఎంత ఎఫెక్ట్ వాళ్ళ పిల్లల మీద అనేది చూపిస్తుంది. ఎందుకంటే తనకి ఆ కాన్ఫిడెన్స్ అది ఉండబట్టి తెలియకుండా వాళ్ళ పిల్లలకి కూడా అది ఈజీగా ట్రాన్స్మిట్ అయిపోతుంది. అట్లనే పెద్దవాళ్ళకి మనకి డౌట్, బాధను, భయము అది ఉన్నప్పుడు అది కూడా మనకి ఈజీగా వెళ్ళిపోతుంది. సో ఎందుకు ఇది ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటున్నానంటే, ఇప్పుడు ఇందాక చెప్తున్నారు పిల్లలు బాగా హుషారుగా అంటే ఈమె దగ్గర నుంచి ఆ కాన్ఫిడెన్స్ బాగుంటారు అనే ఒక నమ్మకం. అది ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఎందుకు ఇది కాంట్రాస్ట్, ఇది సిటీస్ లో చాలా మంది పిల్లల డాక్టర్తో మాట్లాడేటో ఏం చెప్తారు, ఇప్పుడు ఆటిజం, ADHD అనేది ఎక్కువగా వస్తుంది పిల్లలకి. తల్లి ఎక్కువ స్ట్రెస్ పడిపోతున్నారు. ఇప్పుడు చిన్న విషయానికంతా కూడా టెన్షన్. అంటే అంతకుముందు అంటే మనం ఎంత పని అయినా మనకి ప్రెగ్నెన్సీలో చేసుకునేవాళ్ళు. బిల్డింగ్ కట్టేటప్పుడు ప్రెగ్నెన్సీ అంత పెద్ద ఫోటో పట్టుకుని టకారాయ పెట్టుకుని ఎక్కేవాళ్ళు. అంటే ప్రెగ్నెన్సీ ముందు కూడా వాళ్ళకి చేసిన అలవాటు. స్టడీస్ ఏం చెప్తుందంటే, ప్రెగ్నెన్సీలో తల్లి ప్రెగ్నెన్సీకి ముందు ఏ పని చేస్తుందో అది చేసుకోవచ్చు. కొన్ని హై రిస్క్ కేసెస్కి మాత్రం మనం ఇది చేయొద్దంటాం. మిగిలిన ట్విన్స్, ఎక్కువ ఉమినీరు ఉండేది అట్లాంటి వాళ్ళు. కానీ మామూలుగా లో రిస్క్ కేసెస్కి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఏమైనా బయటకు పోయినా ఏమైపోతుందో, కొంచెం ఏమైనా ఒక అమ్మాయి చెప్పింది, ఆటోలో వచ్చానే ఒకరవ అదిరింది నాకేదో అయిపోతుంది అంటే అంత కాన్షియస్గా ఏదైనా అయిపోతుందేమో అని ఉన్నప్పుడు ఏదో ఒకటి అవుతుంది, ఏం కాదు బాగుంటుంది అని ఫస్ట్ బాగుంటుంది అనేది చెప్పేవాళ్ళు లేక, మనకి ఇన్ఫర్మేషన్ మాత్రం నెట్ నుంచి చూసుకుంటాం. పక్కన వాళ్ళకి అట్లా అయిపోయింది, వీళ్ళకి ఎట్లా పోయింది కాబట్టి నాకు కూడా నెగటివ్ అయిపోతుందేమో అనే ఆలోచన ఎక్కువ. అది ఒక కల్చర్గా తయారైపోయింది. అది దాని నుంచి బయటకు రావాలంటే పక్క నుంచి ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు ధైర్యం చెప్పి, ఏంలే నువ్వు బాగుంటావు
అనేది ఎప్పుడు చెప్పినా, ఇప్పుడు మనం ఒక్కొక్కసారి ఇది 15 years బ్యాక్ అట్లనే ఉండేది. నీకేం లేదు, నీకు బాగుంటుంది, అన్ని బాగుంది, నీకు ప్రెగ్నెన్సీ వస్తుందంటే వెయిట్ చేసేవాళ్ళు, ఒప్పుకునేవాళ్ళు. ఇప్పుడు అది తీసుకోలేకపోతున్నారు, చేంజ్ ఆఫ్ థింకింగ్ ఇన్ ద సొసైటీ. సో అందుకనే ఒక తల్లి ఎట్లా సపోర్ట్ చేయాలి అనేది బాగా, అంటే ఇష్టంగా ఆ ఒక వీడియో చూసి, టీవీలో చూసి ఎట్లయినా వచ్చేసేసి ఇంకా ఇది బాగుంది, నన్ను అర్థం చేసుకుంటా, నాకు కావాల్సింది వీళ్ళు చేయగలుగుతారు అనే ఒక నమ్మకం, ఆ ప్రేమ, ఆ ట్రస్ట్ అది ఉన్నప్పుడు ఎట్లా ఇంపాక్ట్ నాన్ వెర్బల్గా ఎట్లా వాళ్ళ చిల్డ్రన్కి పోయి అది వాళ్ళ చిల్డ్రన్ మీద ఎట్లా పనిచేస్తుంది అనేది ఎక్స్పీరియన్స్ చాలా బాగా చేశారు. పాపను తీసుకొచ్చి ఆయన చేశాను కదా మేడం, నాకు అసలు కొంచెం కూడా దిగలేదు. ఎందుకంటే నాకు అది గట్టి నమ్మకం మేడం. ఫస్ట్ కానీ తీసుకొచ్చి అయ్యో మా పిల్లలకి ఏమైనా అయిపోద్దేమో, ఏమో నా బిడ్డ కనలేదేమో, కనకపోతే ఎలాగ అయిపోద్దేమో ఏమన్నా టెన్షన్ నాకు లేదు మేడం. ఎందుకంటే నా తల్లి ఇల్లు ఇక్కడ ఉందా నాకు, ఇదే మేడం నిజంగా చెప్తున్నా. అసలు మేడం ఇప్పుడు పాప హాస్పిటల్లో ఉంది కదా, ఇప్పుడు కొంచెం వెళ్తే ఆ పాప కనేస్తుంది. ఈరోజు సాయంత్రం చెప్పున్నారు. నాకు భయం లేదు, ఎందుకంటే ఇది మా హాస్పిటల్, నాకు దిగలేదు. మా స్టాఫ్ ఉన్నారు, మా మేడం ఉంది, అది నాకు గట్టి నమ్మకం మేడం. నాకు హెల్దీ బేబీని మేము తీసుకుంటాం ఈరోజు, అది మాకు నా గట్టి నమ్మకం. మాకు అంటే ఇప్పటికి 4 పిల్లలు మేడం, నాకు 4 మనవరాళ్ళు, ఒక మనముడు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈరోజు కూడా నాకు అసలు దిగలేదు మేడం. నాకు అనిపిస్తుందా, దిగలేదు మేడం. ఇక ధైర్యంగా నేను ఇక్కడికి రావాలి, నేను చెప్పాలి. నేను అడిగిన వాళ్ళని నేను వెళ్తాను, నన్ను తీసుకెళ్ళండి అనేసి మేడం. సరే మేడం, థ్యాంక్స్ అమ్మా. అంటే ఇట్లాంటి ఒక కాన్ఫిడెన్స్తో, ఒక ట్రస్ట్తో ఉండేవాళ్ళు మళ్ళీ వెంటనే చూడలేము. అందుకనే అట్లాంటి వాళ్ళు చెప్పినప్పుడు నేరుగా మాట్లాడినా, వీడియోలో మాట్లాడినా, చాలా ఇటువంటి వాళ్ళు అంతకుముందు ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు లేదని నేను చెప్పను, ఇప్పుడు ఉన్నారు. కానీ కొంచెం అప్పటికంటే కొంచెం తక్కువ ఉన్నారు. అందుకని అటువంటి వాళ్ళని చూసినప్పుడు, ఇంతకు ముందు కాలంలో ట్రీట్మెంట్ లేనప్పుడు, హాస్పిటల్స్ లేనప్పుడు, ఇటువంటి తల్లుల వల్లనే కన్సెప్షన్ అయినా, డెలివరీ ఈజీగా అవ్వడం అయినా, ఈ వితౌట్ మెడిసిన్స్ హోమ్ డెలివరీ అయిందంటే ఇటువంటి సపోర్టింగ్ సిస్టమ్ ఉండడం వల్ల జరిగింది. ఇప్పుడు మనకి ఎన్ని హాస్పిటల్స్, ఎన్ని ట్రీట్మెంట్, ఎన్ని ఉన్నా కూడా నాకేమైపోతుందో, ఎట్లా ఉంటుందో, ఇటువంటి డౌట్స్ ఉండబట్టి నార్మల్ డెలివరీస్ అవ్వడం అనేది చాలా తగ్గింది అన్నమాట. సో అందుకనే మనం కూడా అందరికీ కూడా అటువంటి ట్రస్ట్ రావాలి అని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అమ్మా, చాలా సంతోషం.